హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజన్ ఇన్ఫోటెక్ 2025. నేను మీ రాకేష్. ఈ వీడియోలో బీఎడ్కి సంబంధించిన అడ్మిషన్ అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనే ప్రాసెస్ గురించి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ బీఎడ్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరైతే చెక్ చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో edset.tschE.ac.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు డైరెక్ట్గా ఎడ్సెట్కి అంటే బీఎడ్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో ఎస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది బ్లాక్లో ఎంటర్ చేయండి. మీకు డిగ్రీ లేదా పీజీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారంగా ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారంగా ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి, వర్కింగ్ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ కేటగిరీ, మీ క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ టైప్ అనే ఆప్షన్ ఉంది కదా, మీకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది చేసుకోండి. సో నేను డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ పెట్టాను. సో పేమెంట్ అయితే చూపించింది. ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ మార్క్ పెట్టేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మనకు పేమెంట్ ఆప్షన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేయండి, ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి అండ్ సివివి నెంబర్ ఎంటర్ చేసి పే నవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజీలో మీ అకౌంట్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజీలో మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యింది అని చెప్పి చూపెడుతుంది. అండ్ ఇక్కడ మీకు రిఫరెన్స్ ఐడి నెంబర్ కూడా వస్తుంది. ఇదైతే మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం. అండ్ నెక్స్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజీలో మీకు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ జెండర్ అండ్ మీరు తెలంగాణ స్టేట్ కిందికి చెందిన వారైతే లోకల్ అని క్లిక్ చేయండి. అదర్ దెన్ తెలంగాణ అయితే అన్రిజర్వ్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ మైనారిటీ అయితే మైనారిటీ ఆప్షన్ పైన పెట్టండి. నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ ఆప్షన్ పైన పెట్టేసుకోండి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ మీకు చూసుకున్నట్లయితే బిలో 1 lakh ఆర్ ఎబో 1 lakh మీకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నట్లయితే ఎంటర్ చేయండి, లేదంటే వదిలేసేయండి. ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ అడ్రస్ అనే బ్లాక్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ విలేజ్ నెంబర్ ఇక్కడ అండ్ మీ మండల్ ఎంటర్ చేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి, స్టేట్ అనేది మెన్షన్ చేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయితే డీటెయిల్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ గ్రాడ్యుయేషన్లో కానీ పీజీలో కానీ మీకు ఎంత పర్సెంట్ వచ్చిందో ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు ఇంటర్ పాస్ అయ్యి ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. అండ్ మీడియం ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు అయితే తెలుగు ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఎస్ఎస్సి మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు మెన్షన్ చేయండి. అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది ఇక్కడ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 6th క్లాస్ నుంచి పీజీ వరకు ఆర్ 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు ఏ డిస్టిక్ లో చదువుకున్నారో ఆ డిస్టిక్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీడియం ఆఫ్ టెస్ట్ అనేది ఏ మీడియంలో రాస్తారనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆప్షన్ పైన అయితే పెట్టుకోండి. అండ్ రీజనల్ టెస్ట్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మీ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు ప్రిఫరెన్సెస్. సో మీకు నచ్చిన సెంటర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫోటో అనేది అప్లోడ్ అనేది చేసేయండి. అండ్ ఫోటో సైజ్ వచ్చేసరికి 50 KB లోపలే ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా మీకు 30 KB లోపలే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ మార్క్ పెట్టి సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రివ్యూ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ కన్ఫర్మ్ అయినట్టు మీకు ఇలా బ్లాక్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది. అండ్ కింద మీరు ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ PDF ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఈ PDF ఫైల్ని మీరు సేవ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పర్మిషన్ ఆప్షన్ పైన అయితే పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ మాత్రం కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.